ఎవరైతే ఈ మట్టిని ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించినటువంటి మట్టిని తోలించుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి మాటని ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు గారు గ్రామాల్లో ఏదైతే చెరువుల దగ్గర ఉన్నాయో చెరువుల మట్టిని ఆ గ్రామం యొక్క ప్రజలు రైతులు వాళ్ళు తోలుకెళ్లే స్వేచ్ఛ వాళ్ళకుంది. దాని మీద ఈ వేసవకాలంలో నీళ్లు ఎండిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పొలాల యొక్క సారవంతం కోసమో నేలల సారవంతం కోసమో లేదంటే ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ళకి ఆ యొక్క పునాదులు నింపుకోవడానికో రైతులు తోలుకెళ్తారు. అది సర్వసాధారణం. అది కేవలం వేసవకాలం 2 నెలల్లో జరిగే ప్రక్రియ. దానికి ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు. మీరు చెప్పారే ఏదో దోచేస్తున్నామని, దీని మీద మీ స్టేట్మెంట్ చూశాక ఒక నిర్ణయం తీసుకున్నాం. నాయకులందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర వివరాలు సేకరించాము. ఎవరెవరైతే గతంలో కాలువ గట్ల మీద మట్టి దోచేశారో ఆ వివరాలన్నీ తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ వేయబోతున్నాం. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే ప్రక్రియ. అవసరం అనుకుంటే సెక్షన్లో బలమైన సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఈ మట్టి మాఫియా ఎంత దోచుకున్నారు, దీంతో ఎంత సంపాదించుకున్నారు ఈ వైసీపీ నాయకులు అనేది ప్రజలకు బహిరంగపరిచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ మట్టి మాఫియాని మొత్తాన్ని కూడా మీకు దగ్గరలో ఉన్న సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాం. రాజా గారు మీరు కూడా అక్కడ ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళి ఎవరెవరు మీ నాయకులు ఇందులో మట్టి మాఫియాలో ఉన్నారో చూసుకోండి. సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను. మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్యేగా స్వీకరిస్తూ దీనికి తక్షణ చర్యలు ప్రారంభిస్తున్నాం. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక టీం వేసి ఎంత దోచుకున్నారు కాలువ గట్లు అనే దాన్ని ఒక లెక్కలు తీసి వీళ్ళందరూ అవసరం ఇందులో మాజీ ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు, మాజీ మంత్రులు ఉంటే ఉండొచ్చు, అందరినీ కూడా లెక్క తీసి దానిని ఒక ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఖచ్చితమైన సెక్షన్లు పెట్టి మిమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత దానికి ముందు ప్రజలకు కూడా వివరిస్తాం. ఎంత మట్టి దోచుకున్నారు, ఎంతెంత కోట్లు దోచుకున్నారో ప్రజలకు వివరించి మట్టి మాఫియా ఎవరనేది రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తారు. జక్కంపూడి రాజా గారు మీకు దగ్గరే కదా రాజమండ్రి, అక్కడికి వెళ్ళి ఈ యొక్క మట్టి మాఫియా గ్యాంగ్ ఎవరో చూసుకోండి. ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే చెబితే వాటిని కూడా మేము నివృత్తి చేస్తాం. థ్యాంక్ యూ.